వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిసెంబర్ 13 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 7th పొజిషన్. వాతావరణ మార్పు పనితీరు సూచికలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఇది గత సంవత్సరం నివేదిక కంటే ఒక స్థానం పెరిగింది. అంటే 2022లో 8th ప్లేస్లో ఉండగా 2023లో 7th ప్లేస్కి ఇది మెరుగుదల కనిపించింది అనమాట. అయితే ఈ నివేదిక ప్రకారము అంటే సిసిపిఐ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం చూసినట్లయితే ఏ దేశం కూడా అన్ని విభాగాల్లో తగినంత పనితీరు కనబరచకపోవడం వల్ల ఫస్ట్ 3 ర్యాంకులు అంటే 1, 2, 3 ఈ 3 కూడా ఖాళీగానే ఉన్నాయి. 4th ప్లేస్ వచ్చేసి డెన్మార్క్, 5th ప్లేస్లో ఎస్తోనియా నిలవగా 6th ప్లేస్ ఫిలిప్పైన్స్కి ఇవ్వబడింది. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటిది ప్రతి సంవత్సరము 2005 నుంచి ప్రచురిస్తూ ఉన్నారు. ఇందులో మొత్తము 63 దేశాలతో పాటుగా యూరోపియన్ యూనియన్ యొక్క వాతావరణ రక్షణ పనితీరును ట్రాక్ చేసేటువంటి ఒక స్వతంత్ర సంస్థే ఇది. ఇక్కడ మనం ర్యాంకింగ్స్ గురించి, ఇండెక్స్ ర్యాంకింగ్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మరికొన్ని ఇండెక్స్ ర్యాంకింగ్ గురించి భారతదేశం వాటిలో ఏ ప్లేస్లో నిలబడిందో ఒకసారి చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 ప్రకారం చూసినట్లయితే ఇండియా 126th ప్లేస్లో నిలబడింది. ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఫిన్లాండ్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 చూసినట్లయితే ఇండియా ప్లేస్ 126, ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఐస్లాండ్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఇందులో ఇండియా 127th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది. దీన్ని ప్రచురించినటువంటి సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023 చూసినట్లయితే ఇండియా 4th ప్లేస్లో ఉంది. యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023లో చూసినట్లయితే ఇండియా ప్లేస్ వచ్చేసి 67th, ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది స్వీడన్. దీన్ని ప్రచురించినటువంటి సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2023లో చూసినట్లయితే ఇండియా ప్లేస్ వచ్చేసి 40th, ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ ప్లేస్ స్విట్జర్లాండ్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 చూసినట్లయితే 161 ప్లేస్లో ఇండియా ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటిది నార్వే. దీన్ని ప్రచురించినటువంటి సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో చూసినట్లయితే ఇండియా ప్లేస్ 131, ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సింగపూర్. తర్వాత నెక్స్ట్ హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 చూసినట్లయితే ఇందులో ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ, చైనా, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 చూసినట్లయితే ఇందులో ఇండియా ప్లేస్ వచ్చేసి 38th, దీన్ని ప్రచురించినటువంటి సంస్థ వరల్డ్ బ్యాంకు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇందులో ఇండియా ప్లేస్ వచ్చేసి 40th, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది స్విట్జర్లాండ్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 చూసినట్లయితే దీంట్లో ఇండియా ప్లేస్ వచ్చేసి 111th పొజిషన్లో ఉంది. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో 56th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది. గ్లోబల్ ఫంక్షన్ ఇండెక్స్ 2023లో ఇండియా ప్లేస్ వచ్చేసి 45th, ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ నెదర్లాండ్స్. అదేవిధంగా గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ 2023లో ఇండియా ప్లేస్ వచ్చేసి 64th, ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది డెన్మార్క్. ఇవన్నీ కూడా 2023లో రిలీజ్ అయినటువంటి కొన్ని ఇండెక్సెస్. ఇవి ఎగ్జామ్ పర్పస్లో చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవన్నీ మీకు ఒక దగ్గరగా అందించాలనేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ పెట్టుబడి సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రపంచ పెట్టుబడి సదస్సు డిసెంబర్ 11, 2023 ప్రారంభమైంది. ఇది న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఇది ప్రపంచ పెట్టుబడి సదస్సు యొక్క 27th ఎడిషన్. దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఏంటంటే భారత ప్రభుత్వానికి చెందినటువంటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ, అదేవిధంగా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ. ఇవి 2 సంస్థలు కూడా ఈ ప్రపంచ పెట్టుబడి సదస్సును నిర్వహిస్తున్నాయి. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ఆధ్వర్యంలో ఇది అతిపెద్ద ప్రపంచ పెట్టుబడి సదస్సు. భారత్లో తొలిసారిగా ఈ సదస్సును జరుగుతుంది. దీన్నే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అని అంటారు. ఇక
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ యూత్‌ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ ద యూత్ అనేటువంటి ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశానికి నాయకత్వం వహించేందుకై యువత సిద్ధంగా ఉండాలని, దేశాభివృద్ధికి ఆకాంక్షలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసేసి ప్రధాని కోరారు. వికసిత్ భారత్ @2047 వేదికగా యువత దేశాభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనలు పంచుకోవాలని ఆయన తెలిపారంట. దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తి కానుంది కాబట్టి ఈ క్రమంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి పలు అంశాలలో అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేటువంటిది కేంద్ర లక్ష్యంగా ఈయన పేర్కొన్నారనమాట. ఇక్కడ మనకి 2047 అనగానే మరొక అంశం గుర్తు రావాలి. మొన్న మనం చెప్పుకున్నాము. ఇంకొక లక్ష్యం కూడా ఉంది మనకు. 2047 నాటికి ఇంకొక లక్ష్యం ఉంది. ఏంటది? సికిల్ సెల్ అనీమియాను 2047 నాటికి నిర్మూలించాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొనున్నారు. సో ఇది కూడా దీనికి లింక్ చేసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోగలము. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విష్ణుదేవ్ సాయి ఏ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కానున్నారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి నవంబర్ 2023లో ఎన్నికలు జరిగి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 54 సీట్లు గెలుచుకొని మెజార్టీ సాధించింది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయిని ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ ఛత్తీస్గఢ్కి బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన ఛత్తీస్గఢ్ యొక్క మొదటి గిరిజన ముఖ్యమంత్రి అన్నమాట. ఈయన ఛత్తీస్గఢ్లోని కుంకూరి అనేటువంటి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వారిలో యుద్ధ నౌకకు నాయకత్వం వహించినటువంటి మొదటి మహిళా అధికారి ఎవరు? ఆన్సర్ ప్రేరణ దేవస్థలి. భారత నౌకాదళంలో తొలిసారిగా మొత్తం యుద్ధ నౌకకు నాయకత్వం వహించేటువంటి బాధ్యతను మహిళా నాయకురాలికి అప్పగించారు. లెఫ్టినెంట్ కమాండర్ ప్రేరణ దేవస్థలి భారత నౌకాదళం మొత్తం యుద్ధ నౌక నాయకత్వం వహించినటువంటి మొదటి మహిళా అధికారి అయ్యారు. దేవస్థలి ఐఎన్ఎస్ త్రికండ్ కమాండింగ్ ఆఫీసర్గా ఎన్నికయ్యారు. కమాండర్ ప్రేరణ దేవస్థలి ఇప్పుడు ఫస్ట్ లెఫ్టినెంట్ పాత్రలో చెన్నైలోని ఐఎన్ఎస్లో పోస్ట్ చేయబడ్డారంట. ఆమె టూపోలో TU-142లో మొదటి మహిళా పరిస్థితులుగా పనిచేశారు. ఇది ఒక సముద్ర నిఘా విమానం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మంత్రిత్వ శాఖ మేరా గౌ మేరీ ధరోహర్ పేరుతో ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మేరా గౌ మేరీ ధరోహర్ అనేటువంటి పేరుతో ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రాజెక్టును ప్రకటించారు. అదే ఈ మేరీ గౌ మేరీ ధరోహర్ అన్నమాట. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గ్రామాలలో పొందుపరిచినటువంటి సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేయబడింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సహకారంతో ఈ కార్యక్రమం అనేటువంటిది అభివృద్ధి చేయబడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సింగపూర్ అత్యున్నత కళా పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ మీరా చంద్. మీరా చంద్ భారతీయ మూలానికి చెందినటువంటి నవలా రచయిత్రి. ఈమె సింగపూర్ యొక్క అత్యున్నత కళా పురస్కారంతో సత్కరించబడింది. సుచెన్ క్రిస్టిన్ లిమ్ మరియు ఉస్మాన్ అబ్దుల్ హమీద్లతో కలిసి ఈమె ఈ అవార్డు లభించింది. సింగపూర్ ప్రెసిడెంట్ అయినటువంటి ధర్మన్ షణ్ముగరత్నం ఈ అవార్డును ఈమెకు అందజేశారు. 1997లో ఈ అవార్డును స్థాపించడం జరిగింది. సింగపూర్ కళలు మరియు సంస్కృతి ప్రకృతి దృశ్యాన్ని సుపన్నం చేయడంలో కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వారికి మరియు గణనీయమైనటువంటి కృషి చేసిన వారికి ఈ అవార్డు అనేటువంటిది ప్రదానం చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నటువంటి మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ నహిదా అఖ్తర్.
ఇటీవల ముగిసినటువంటి వన్‌డే ప్రపంచ కప్‌లో అదరగొట్టినటువంటి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిన్ హెడ్ నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుగా ఎంపికయ్యారు. 2023 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలవడంలో ట్రావిన్ హెడ్ అనేటువంటి కీలక పాత్ర పోషించారు. ఇది మెన్స్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ వచ్చేసి ట్రావిన్ హెడ్. అదే ఉమెన్స్‌లో అయితే మహిళా క్రికెట్‌లో స్నహిదా అఖ్తర్ నవంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచారనమాట. ఈ అవార్డును గెలుచుకున్నటువంటి మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌గా ఈమె రికార్డు సృష్టించారు. గుర్తుపెట్టుకోండి, మెన్స్‌లో ట్రావిన్ హెడ్, ఉమెన్‌లో నహిదా అఖ్తర్. నెక్స్ట్ క్వశ్చన్, గౌహతి మాస్టర్ 2023 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల డబుల్స్ టైటిల్‌ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ అశ్విని పొన్నప్ప అండ్ తనీషా కాస్ట్రో. వీరిద్దరూ ఈ టోర్నమెంట్ టైటిల్‌ని గెలుచుకున్నారు. డిసెంబర్ 10వ తేదీన గౌహతి మాస్టర్స్ 2023 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందినటువంటి అశ్విని పొన్నప్ప మరియు తనీషా కాస్ట్రో మహిళల డబుల్స్ టైటిల్‌ని గెలుచుకున్నారు. అశ్విని మరియు తనీషాలు మహిళల డబుల్స్ ట్రోఫీని తైపీకి చెందినటువంటి షుంగ్ షుయ్ యున్ మరియు చియోన్లను ఓడించడం ద్వారా టైటిల్‌ని కైవసం చేసుకున్నారు. గౌహతి మాస్టర్స్ 2023 డిసెంబర్ 5 నుంచి 10 వరకు గౌహతిలోని సరసుజ్జై స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని నబీన్ చంద్ర బోర్డులో ఇండోర్ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహాలక్ష్మి యోజనను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు మరియు థర్డ్ జెండర్ కోసం మహాలక్ష్మి ఉచిత బస్సు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు తమ నివాస చిరునామాను ధృవీకరించి ఆమోదయోగ్యమైనటువంటి గుర్తింపు కార్డులను కనుక చూపగలిగితే జీరో టికెట్ను వీరు అందుకుంటారు. మహిళలు ప్రయాణించే కిలోమీటర్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రోగ్రాం ఈ రాష్ట్రాల సరిహద్దుల వరకు మాత్రమే కవర్ చేస్తుందన్నమాట. అంటే అంతర్రాష్ట్ర ప్రయాణాన్ని మాత్రమే ఇది కవర్ చేస్తుంది. మహిళలకు నెలకు ఆర్థిక సహాయంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఈ చొరవలో భాగంగానే పెట్రోల్ మరియు సిలిండర్ కింద 500 రూపాయలు ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే మహిళలకు సామాజికంగా ఆర్థికంగా సహాయం చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరం చివరి నాటికి ఏటీపీ ర్యాంకింగ్స్లో ఎవరు అగ్రస్థానాన్ని పొందారు? ఆన్సర్ నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్ 2023 ఏటీపీ సీజన్ను ఏటీపీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారు. 8వసారి రికార్డు స్థాయిలో కొనసాగించి టెన్నిస్ చరిత్రలోనే అతని గొప్పతనాన్ని పదిలపరుచుకున్నారనమాట. సెర్బియా టెన్నిస్ మాస్టర్ ఏటీపీ ఫైనల్స్లో విజయాన్ని సాధించి ఫైనల్ మ్యాచ్లో జునిక్ సిన్నర్పై ఆధిపత్యం చెలాయించడం ద్వారా రికార్డు బ్రేకింగ్ సీజన్ని ముగించారు. 36 ఏళ్ల వయసులో అగ్రశ్రేణి ఏటీపీ ఆటగాడుగా 402వ వారంలోకి ప్రవేశించినటువంటి జోకోవిచ్ 2023లో రికార్డు స్థాయిలో 7 టైటిళ్లను కైవసం చేసుకున్నారు. స్పెయిన్కి చెందినటువంటి రాఫెల్ నాదెల్ను అధిగమించి అత్యధికమైనటువంటి గ్రాండ్ స్లామ్ సాధించినటువంటి వ్యక్తిగా ఈయన నిలిచారన్నమాట. ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మరి క్వశ్చన్ ఆఫ్ ద డే ఒకసారి ఇక్కడ చూద్దాము. COP28లో ఏ భారతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రీన్ యూనివర్సిటీ అవార్డు గెలుచుకుంది? క్వశ్చన్ మరొకసారి చూడండి. COP28లో ఏ భారతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రీన్ యూనివర్సిటీ అవార్డును గెలుచుకుంది? మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.